అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక విషయాలు. నిరాశను, విమర్శను, వ్యతిరేక శక్తులను నీవు సంపూర్ణ శాంతితో, స్థిర చిత్తంతో ఎదుర్కొనగలగాలి. ఎల్లప్పుడూ నీవు భగవదీచ్ఛకు లోబడి ఉండాలి అన్నారు అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబా అందించిన ఈ సందేశం మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా అధిగమించాలో మరియు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో దిశానిర్దేశం చేస్తుంది. ఈ సందేశంలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. 1 స్థితప్రజ్ఞత, 2 శరణాగతి. స్థితప్రజ్ఞతలో ప్రతికూలతలను ఎదుర్కోవడం. నిరాశలో ఉన్నప్పుడు మనం ఒకటి ఆశించినప్పుడు అది జరగకపోతే నిరాశ చెందుతాం. అంటే మన కోరిక నెరవేరలేదని అర్థం. బాబా ఏమన్నారంటే, ఫలితంపై ఆశ వదిలేసి చేసే పనిని బాబా కోసం చేసినప్పుడు నిరాశకు తావుండదు అన్నారు. ఇక ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు మీ అహం దెబ్బతింటుంది. ఆ విమర్శను ఒక అద్దంలా భావించి మీలోని లోపాలను సరిదిద్దుకోవడానికి వాడుకోవాలి. లేదా అది అనవసరమైన విమర్శ అయితే సముద్రం లాంటి నిశ్శబ్దంతో దాన్ని స్వీకరించాలి అన్నారు మెహర్ బాబా. ఇక భగవదీచ్ఛకు లోబడి ఉండడం గురించి కూడా బాబా అంటున్నారు, శరణాగతి అంటున్నారు. మనం చేసే ప్రతి పనిని బాబాకు అర్పిస్తూ ఫలితాన్ని ఆయనకే వదిలేసినప్పుడు మనకు సహజంగానే ఆ పరిపూర్ణ శాంతి అలవడుతుంది. అప్పుడే మనం నిజమైన మెహర్ ప్రేమికులవుతాం, బాబా ఇచ్ఛకు లోబడి ఉంటాం.